హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సురేందర్. ఐఎమ్ ఫ్రమ్ షాద్నగర్. ప్రతి ఒక్కరు వచ్చేసి ఏం చెప్తారంటే, అన్న లోన్ తీసుకుంటే బాగుంటుందా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే బాగుంటుందా అంటే, నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ వరకు వచ్చేస్తుంది, అందరు చూయించుకుని హాస్పిటల్లో. ఇప్పుడు ఈఎస్ఐ అంటే ఇప్పుడు అందరికి వచ్చేస్తుంది. ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్స్కి ఏంటంటే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి స్వతహాగా చూయించుకునొచ్చు ఈఎస్ఐ కార్డు నెంబర్ పైన. నేను ఏం చెప్తున్నా అంటే, ఒక హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏంటంటే లోన్లు తీస్తుర్రు, అది లోన్లు తీసేది తప్పు ప్రాసెసింగ్. నేను చెప్తున్నా, నిజం చెప్తున్నా. ఏంటంటే లోన్ తీసుకున్న తర్వాత కట్టకపోతే ఏమవుతుందంటే అది ట్రీట్మెంట్ అలాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది, తెలియని విషయం అంటే కాదు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక లోన్ తీసుకుంటున్నావు, సపోజ్ ఒక 5,00,000 ఉంటుంది. ఓకే. ఆ 5,00,000 నువ్వేం చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఏదో ఒకటి కొంటావు. ఒక కారో, బైకో కొంటావు. కొన్న తర్వాత ఏమైతది? కొన్న తర్వాత ఏమైతదంటే, ఇప్పుడు ఒక కారు కొన్నావు. ఈఎంఐలోనో దేంట్లోనో కొన్నావు. మా అంటే 5,00,000 ఉన్నంత వరకు కడతావు. 5,00,000 అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు కష్టపడాలి బ్రో. నువ్వు కష్టపడితే ఇంట్లోకొస్తది. ఇంకొకటేందంటే, ఎవరైనా లోన్ తీసేటప్పుడు ఆనందం ఉంటది. తర్వాతనేమో తీసిన తర్వాత బాధపడతారు. ఎందుకంటే ఈ లోన్ కట్టాలి. ఇంకొకటేందంటే, అది మన తలపైన ఇప్పుడు ఇక్కడ మెడ మీద కత్తి పెట్టినాక ఏమైతుంది? నువ్వు కట్టాలి కదా! కట్టకపోతే ఎట్లుంటుంది? వాడు ఊరుకుంటాడా లోనోడు? బ్రో ప్లీజ్ దయచేసి చెప్తున్నా, లోన్ల విషయాల్లో మాత్రం పోకండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు, ఇది ఒక్కరని కాదు, చాలామంది నేను చూసినా ఏం చేస్తుర్రంటే లోన్లు తీస్తుర్రు, మళ్ళీ ఆపేస్తుర్రు. అది ఏందో నాకు అసలు ఏం అర్థమైతలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక లోన్ తీసినావంటే అదొక నాకు 10% మంచిది. ఇంక అవతలంటే వేస్టే. ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్యామిలీ ఇంపార్టెంట్. లోన్లు తీసి సూసైడ్‌లు చేసుకుంటారు బ్రో. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. నాకు తెలిసినంత వరకైతే ఏ విషయమైనా సరే నేను చెప్పేది మాత్రం కరెక్ట్. మీరు నమ్మకం. ఈ జనరేషన్‌లో మంచి చేస్తే మంచి నీకేం కాదు. నీ చెడు చెయ్యి బ్రో, నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను అనేది అది అర్థమైందా? చెడు నీకు మంచిది, మంచి నీకు చెడు. ఇది 100% చెప్తున్నా. నువ్వు నమ్మకం. ఈ జనరేషన్‌లో ఈరోజు నేను చెప్తున్నా, ఉంటానో సస్తమో మనకు తెలీదు. మీరు లోన్లు, ఇంగా నేను బండి ఈఎంఐ, కారు ఈఎంఐ ఈ జోలికి వెళ్ళకండి. 100% నేను జెన్యూన్ మాట చెప్తున్నా. ఇంకొకటి, ఒక్కోడొక విధానం చెప్తాడు. ఏందంటే వాడు మస్తు చెప్పిండు, ఆ లోన్ తీస్తే ఏమైతది. ఇప్పుడు కొత్త థర్డ్ పార్టీ యాప్స్ వస్తున్నాయి. అంటే ఎలా అంటే, నేను చెప్పట్లేను, మా ఆఫీస్‌లో నేను లోన్లు తీస్తా అనే కాన్సెప్ట్‌తోనైతే నేను తీయను. అంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కొందరికుంటాయి. అంటే ఇప్పుడు ఫాదర్‌కి అండ్ ఇంకా జాబ్స్ ఉంటాయా? పెద్ద పెద్ద జాబ్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కడతారు వాళ్ళు. ఏందంటే వానికి 70 ఇట్లొస్తాయి. 60, 70 వస్తది సాలరీ. వాడు కడతాడు. ఇప్పుడు 20 వస్తాయి. ఆ 20లో నువ్వు పిల్లల్ని, పెండ్లాంని ఏం పోషిస్తావు? చెప్పండి. పిల్లల్ని, పెండ్లాన్ని ఏం పోషిస్తావు? స్టడీకి, రైస్‌కి, కర్రీస్‌కి, ఇవన్నిటికి నువ్వు ఇంటి రెంట్ ప్రతి ఒక్కటి వచ్చేసి ఎంతైతది? 20,000 బ్రో. 20,000 కూడా సరిపోవు ఈ జనరేషన్‌లో. మనీ ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది 100%. ఇప్పుడు ఈ జనరేషన్ అని కాదు కానీ, సపోజ్ నీకు 20,000 శాలరీ వస్తుంది. ఆ 20,000లో మమ్మీ వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ చూసుకునాలి, ఖర్చులు చూసుకునాలంటే ఆ 20,000 సరిపోవు. ఇది సీరియస్ చెప్తున్నా. నువ్వు ఒక్కనివని కాదు, నాకు తెలిసిన మాట నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక లోన్ తీస్తున్నావు అంటే, ఆ లోన్‌లో కూడా నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు కట్టకపోతే ఇంటికాడికొస్తారు. నిన్ను ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇంకేమో కథలు పడతారు. అడ్డమైనయి వాడు ఏమంటాడు, కేస్ పెడతంటాడు. ఇవన్నీ బాధలు బెస్టా? లేదంటే నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకొని వచ్చే 20,000 అయినా సరే అవి బెస్టా? నాకైతే 20,000 బెస్ట్. ఎందుకంటే ఆ 20,000లోనే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు 20,000 తక్కువ వస్తున్నాయిరా, లోన్ తీస్తే బాగుంటారనే కాన్సెప్ట్‌తోని బతికేవాళ్ళు చాలామందున్నారు. నేను అగ్రీమెంట్ రాసిస్తా. అది బిజినెస్ అయినా సరే, బిజినెస్ కోసం లోన్ తీస్తారు. లోను కట్టరు. అది 100% సూసైడ్ చేసుకునేంత వరకు వస్తది. అది 100% నాకు తెలుసు. నేను ఒకటి కాదు, ఒక 10 నంబర్స్, 20 నంబర్స్‌కి చూసిన. ఈ లోన్ విషయంలో సూసైడ్ చేసుకున్నారు చాలామంది. నా ప్రాపర్ వచ్చేసి కూడా షాద్‌నగర్. అర్థమైందా? షాద్‌నగర్, మహబూబ్ నగర్‌లో కూడా నేను లోన్ తీసి వచ్చినుంటి. అంటే తెలిసిన వాళ్ళు ఇట్లా 5,00,000 తీయమన్నారు. తీసిన కామన్ అది. ఒక 5,00,000 అంటే వీడు కట్టుకుంటాడని అదంతా కాదు. ఆ కాన్సెప్ట్‌తోని ఉండొద్దు. ఎందుకంటే మనకెప్పుడు ఏమయ్యేదో తెలవదు. మన ఫ్యామిలీ మీదకొస్తారు లోన్ కట్టకపోతే. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకో, నువ్వు తప్పుదారి చచ్చిపోయినావు అనుకో, తర్వాత ఏమైతది? ఏమైతది? ఆ!
తీసుకున్న ఇప్పుడు ఎల్ఐసి అయినా ఏదైనా సరే నువ్వు మనీ పే చేసిన నెక్స్ట్ డే నుంచే ఎల్ఐసి ఓపెన్ అయిపోతుంది. ఇది నేను చెప్తున్నా. ఇవి చాలా బెస్ట్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, అది 100% జెన్యూను. ఇవన్నీ లోన్లు థర్టిఫైడ్ యాప్ల పైన హ్యాక్ అయిపోతాయి. అవి మీకు పెద్ద పెద్ద నాకు వాడు తెలుసు, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే కాదు బ్రో, నేను సీరియస్ చెప్తున్నా. కాదంటే నేను మీకు చెప్పట్లేను, వినేవాళ్ళు వినండి, నా సబ్స్క్రైబర్స్ వింటారు. నేను అదే చెప్తున్నా. నాకు ఎవరి మీద పగలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైతే లోన్లు ఇవన్నీ ఆపేయండి ఇక్కడి వరకు. ఓకేనా? బెట్టింగ్ యాప్లు, ప్రమోషన్ యాప్లు ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఇవి కూడా లోన్లు ఆపేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ.